ఒకప్పుడు ఒక ప్లేయర్ నేషనల్ టీంలోకి రావాలి అంటే ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలంట, చాలా బాగా పర్ఫామ్ చేయాలంట. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇరానీ కప్, విచ్ ఈస్ ఒక స్టెప్ ఎక్కువ అన్నట్టు రంజీ ట్రోఫీ కన్నా. ఎందుకు అంటే బేసిక్గా ఇరానీ కప్ అనేది రెస్ట్ ఆఫ్ ఇండియా వర్సెస్ రంజీ ట్రోఫీ విన్నర్స్. ఇండియా లోపల బెస్ట్ ప్లేయింగ్ 11ని తీసుకునేసి రంజీ ట్రోఫీ లాస్ట్ ఇయర్ ఎవరైతే గెలిచిందో వాళ్ళతో ఆడతారంట. సో అంత ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ఆఫ్ ది రంజీ కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1959-60 అప్పుడు 25th యానివర్సరీ అంట రంజీది. సో అప్పుడు ఏం చేసిందంటే దాన్ని సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి రంజీ విన్నర్స్ బాంబే ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ 11 ప్లేయర్స్ని తీసుకొని ఆడిరు. అప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చామన్నట్టు. అసలు దీన్ని నేమ్ ఎట్లా వచ్చింది అంటే బీసీసీఐ లోపల ఒక మెంబర్ ట్రెజర్ సెక్రటరీ అంట, జల్ ఆర్ ఇరానీ. అయినే 1928 నుంచి 70 వరకు అన్ని సంవత్సరాలు బీసీసీఐ తరపున ఇండియా లోపల క్రికెట్ ఇంప్రూవ్మెంట్కి చాలా చాలా దోహదపడ్డారంట. సో అట్లా ఇరానీ ట్రోఫీ అనేది అయిన నేమ్ మీద పెట్టడం జరిగింది. ఎక్కువసార్లు గెలిచింది వెస్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే వెస్ట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆడుతుంది కాబట్టి. యాజ్ ఎ స్టేట్గా గెలిచింది మాత్రం బాంబే 11 టైమ్స్, ప్లస్ విదర్భ 3 సార్లు ఫైనల్కి వచ్చి 3 సార్లు గెలిచింది. ఇది కూడా ఒక యునీక్ రికార్డ్, ఇంక్లూడింగ్ 2025 లాస్ట్ టైం మొన్న అయింది కదా, అప్పటికి కూడా.